అందరికీ నమస్కారం అండి. ఈ యొక్క వీడియోని ఎంతో దుఃఖంతో బాధతో చేస్తాము. డాక్టర్ ప్రియాంక ఇక ఈ లోకం వదిలి వెళ్ళిపోవడం జరిగింది. ఈ ప్రభుత్వం యొక్క నిర్లక్ష్య వైఖరి ఎంత దారుణంగా ఉందో ఈ రోజు ఉదయం వారి తండ్రి రాజమండ్రి ప్రకాష్ నగర్ పోలీస్ స్టేషన్ ముందు ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు గాని, పవన్ కళ్యాణ్ గారు గాని, వాళ్ళ కొడుకు నారా లోకేష్ గాని, మహిళా హోంమంత్రి గాని ఇప్పుడు దాకా ఆ కుటుంబ సభ్యులు గాని లేకపోతే డాక్టర్ ప్రియాంకని వెళ్లి చూడటం గాని జరగలేదు. ఎంత దారుణమైన ఘటన. ఇది కాకుండా కనీసము ఆర్థిక సహాయం కిందని కూడా హాస్పిటల్ ఖర్చుల నిమిత్తం కూడా కనీసం ₹1 కూడా ఈ గవర్నమెంట్ వెచ్చించడం జరగదు. ఇంత దారుణమైన ఘటన రాజమండ్రిలో తీసుకొచ్చి ఇద్దరు మృగాలు కలిపి డాక్టర్ ప్రియాంకని కారుతో తొక్కించి చంపేసిన తర్వాత ఈ యొక్క పోలీస్ డిపార్ట్మెంట్ కూడా చూస్తే 3 రోజుల పాటు హై డ్రామా క్రియేట్ చేశారు. ఆ నిందితులను కాపాడే ఒక ప్రక్రియ క్రియేట్ చేశారు. దీన్ని కేవలం ఒక సింపుల్ యాక్సిడెంట్ కింద క్రియేట్ చేసి ఆ అక్యూజ్డ్ ని గైడ్ కాలేజ్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కింద చిత్రీకరించే కార్యక్రమం చేశారు. ఒక పోలీస్ సిఐ ఇంత అటెంప్ట్ చేయగలుగుతాడా అని అడుగుతా ఉన్నా. దీని వెనకాల అదృశ్య శక్తులు, దుష్ట శక్తులు ఎవరున్నారు? ఎవరు మెప్పు కోసం ఈ సీఏ చేశాడు? అసలు ఎన్ని సూట్ కేసులు మారిని అక్యూజ్ ని కాపాడడానికి? ఇంత దారుణమైన ఘటన మేము వెలుగులో తీసుకొచ్చిన తర్వాత పోలీసులు కంగారు పడి సెక్షన్స్ మార్చి 308 కట్టారు. అయినప్పటికీ కూడా అది సరిపోదు. అటెంప్ట్ మర్డర్ కూడా కాదు, ఇవాళ మర్డర్ కేసులు కట్టి ఈ మృగాల్ని నేరుగా డైరెక్ట్ గా ఎన్కౌంటర్ చేసే స్థాయికి ఈ రోజు ప్రజాస్వామ్యంలో ఇంత దారుణాలకు ఒడగెడతా ఉన్నారు. ఇది ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునేది కాదు. డాక్టర్ ప్రియాంకకి న్యాయం జరగాలి. దీనికి రేపు ఉదయము ఖచ్చితంగా రాజమహేంద్రవరంలో ఉన్న విద్యా సంస్థలన్నీ కూడా బంద్ ని స్వచ్ఛందంగా ప్రకటించాలని కోరుతా ఉన్నా. ఇది రాజకీయాలకు అతీతంగా మళ్లీ ఇంకొక ప్రియాంకకి ఇలాంటి ఘటన జరగకుండా ఉండే విధంగా ప్రభుత్వాలు కూడా మేల్కొనే విధంగా చేయాలని పిలుపునిస్తా ఉన్నా. వీళ్ళు చెప్తా ఉంటారు మీ భద్రత మా బాధ్యత అని. ఎక్కడుందండి? ఎవరికుందండి భద్రత? ఎవరికుండండి బాధ్యత? ఇవాళ ఏ రకంగా లేకోకుండా ఇవాళ కేవలం ఒక డైలాగులకు పరిమితమయ్యారు తప్పితే ఈ ప్రభుత్వము ఈ రోజున కార్యరూపంలో ఎక్కడా కూడా జరగట్లేదు. ప్రియాంక తండ్రి ఇవాళ వచ్చి ఆయన యొక్క ఆవేదన వెళ్లగక్కున్నారు. ఈ ప్రభుత్వం నైతిక బాధ్యత వహించి ఇమీడియట్ గా ప్రియాంకకి న్యాయం చేసే విధంగా ఆ యొక్క దోషులకి కఠినాతి కఠినమైన శిక్షలు పడే విధంగా ఈ ప్రభుత్వం వ్యవహరించాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా స్పందిస్తారు. డాక్టర్ ప్రియాంకకి న్యాయం జరిగే వరకు మా యొక్క పోరాటం కూడా ఉంటుంది. అంటే ఇన్సిడెంట్ 10ంటికి రికార్డ్ అయిన దగ్గర నుంచి మీకు ఎగ్జాక్ట్గా 3.5 అవర్స్లోనే ఎఫ్ఐఆర్ అన్నది వేయడం జరిగిందన్న విషయం ప్రజలు గమనించాలి. అందరికీ నమస్కారం. సోదరిమణి ప్రియాంక ఏదైతే మెడికో స్టూడెంట్, కూటమి ప్రభుత్వం చట్టపరంగా చేయాల్సిన కార్యక్రమాలన్నీ కూడా చాలా పారదర్శకంగా చేయడం జరిగింది. ఇంకా రాష్ట్ర నలుమూల నుంచి వివిధ మాధ్యమాల్లో అడుగుతూ ఉన్నారు నన్ను, 3 days ఎందుకు పడ్డాది ఎఫ్ఐఆర్ వేయడానికి? 3 days ఎవరైనా ప్రలోభ పెట్టడం వల్ల 3 days ఎఫ్ఐఆర్ వేయకుండా ఉన్నారా? ఏదైనా రాజకీయ ప్రమేయం ఉందా? ఆ పాపకి అన్యాయం జరుగుతూ ఉంది, మీరు ఏదో ఒకటి సమాధానం చెప్పాలని నన్ను అడుగుతూ ఉన్నారు. ఈ రోజున ప్రజలందరికీ కూడా వాస్తవాలు తెలియచేయాల్సిన బాధ్యత ఒక శాసనసభ్యుడిగా నా పైన ఉంది. ఒక సోదరిమణి అలాంటి ఇబ్బందికర పరిస్థితిలో ఉన్నప్పుడు ఆవిడికి కలిగిన కష్టాన్ని కూడా రాజకీయం చేస్తున్న వ్యక్తులు కూడా నీ సమాధానం చెప్పాల్సిన అవసరం కూడా ఉంది. మీరు గమనించినట్లయితే ఇన్సిడెంట్ ఏదైతే రాత్రి జరిగిందో, ఇన్సిడెంట్ జరిగిన వెంటనే 3rd night ఇన్సిడెంట్ జరిగింది. జరిగిన తర్వాత 3rd night ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ప్రియాంక పాపని జిఎస్ఎల్ స్వతంత్ర హాస్పిటల్లో 10 PM అడ్మిట్ చేశారు. అడ్మిట్ చేసిన వ్యక్తి ఉమేష్. ఇది జిఎస్ఎల్ వాళ్ళు ఇచ్చిన కన్ఫర్మేషన్. అడ్మిట్ చేసిన అంటే వీళ్ళు కన్సర్న్ పోలీస్ స్టేషన్ వాళ్ళకి చెప్పడం, పోలీస్ స్టేషన్ నుంచి హెడ్ కానిస్టేబుల్ వెళ్ళి స్టేట్మెంట్ రికార్డ్ చేశాడు. హెడ్ కానిస్టేబుల్
రికార్డ్ చేసి మొత్తం వాళ్ళ దగ్గర నుంచి ఏం జరిగింది, ఎలా జరిగింది ఇవన్నీ కూడా, ఎందుకంటే వాళ్ళు ప్రిలిమినరీగా వాళ్ళు కళ్ళతో చూసిందే చెప్తారు. చూసింది తెలియచేయగా థర్డ్ ఏదైతే హాస్పిటల్ నుంచి వచ్చిన వెంటనే నైట్ 11:30కి, ఎందుకంటే హాస్పిటల్ 10కి అడ్మిట్ అయిన తర్వాత 1 అవర్ గ్యాప్లో పోలీసు వారు వెళ్ళి 11:30 అంటే 3వ తారీఖు రాత్రి 11:30 నుంచి 4వ తారీఖు ఉదయం 12:30 అంటే 4వ తారీఖు వచ్చేసింది. ఉదయం 12:30 వరకు స్టేట్మెంట్ తీసుకొని హెడ్ కానిస్టేబుల్ ఆ స్టేట్మెంట్ని మరలా పిఎస్లోని ఇన్స్పెక్టర్కి అప్పచెప్పగా వారు స్టేట్మెంట్ 12:30కి వచ్చిన తర్వాత ఎఫ్ఐఆర్ 1:30 AM 1:30 AMకి అంటే స్టేట్మెంట్ రికార్డ్ చేసింది 12:30 అయ్యింది మార్నింగ్, 1:30 AMకి ఎఫ్ఐఆర్ వేయడం జరిగింది. ఇది ఎఫ్ఐఆర్ అన్నది మాన్యువల్గా రాసేసేది కదా, అంతా ఆన్లైన్. అంటే ఇన్సిడెంట్ 10కి రికార్డ్ అయిన దగ్గర నుంచి మీకు ఎగ్జాక్ట్గా 3.5 అవర్స్లోనే ఎఫ్ఐఆర్ అన్నది వేయడం జరిగిందన్న విషయం ప్రజలు గమనించాలి. ఎఫ్ఐఆర్ వేసిన తర్వాత వారు చెప్పింది ఒక అంశం, అక్కడ కళ్ళకి కనబడుతుంది ఇంకొక అంశంగా తరో ఇన్వెస్టిగేషన్ చేసి తరోగా, ఎందుకంటే ఇన్వెస్టిగేషన్ జరుగుతున్న క్రమంలో వివిధ కోణాలు చిల్లరి రాజకీయం చేస్తూ ఉంది ఆ చిల్లరి పార్టీ. ఆ కోణంలో కూడా తరో ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత ఫైనల్గా ఒక కంక్లూజన్కి వచ్చిన తర్వాత వాళ్ళని రిమాండ్ కూడా పంపించడం జరిగింది. అంటే 3 days ఎఫ్ఐఆర్ వేయలేదన్న వాళ్ళకి సమాధానం